హాయ్ గాయ్స్, అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మనం నిజామాబాద్లోనే టాప్ 10 గణపతిని దర్శించుకోపోతున్నాము. అండ్ ఒకటిగా చూపిస్తాను చూడండి. అండ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఈ గణపతి దగ్గర థ్రిల్ ఏంటంటే గణపతి విష్ణువులా కనిపిస్తుంది. అందరు అంటారు కదా, అందరు దేవతలు ఒకటే, సబ్కా మాలిక్ ఏకే అని. వినాయకుడిని చూసినప్పుడల్లా నిజంగా ఇది నిజమే అనిపిస్తుంది. ఎంత స్వయంగా విష్ణువే. అండ్ మనం స్టార్ట్ అయిపోయాం ఇంకో గణపతి దగ్గర. ఇది చంద్రశేఖర్ కాలనీలోనే కటన్ దగ్గర ఉంటుంది. కటన్స్ అంటే అక్కడ కటన్ చేస్తారు. సో కటన్ అని చెప్పాను, నాకు అంతగా తెలీదు. సో చూడండి ఎంత బాగుందో. ఈ గణపతి అయితే సూపర్గా ఉంటుందండి చూడడానికి. అసలు అనుకోలేము మనం. కొన్ని గణపతులు బయట నుంచి చూడడానికి ఒకలా, అండ్ లోపలికి వెళ్ళి చూడడానికి ఆ లుక్ చూడండి. మనం చూసిన తర్వాత ఒకలా, మనం చూసిన డెకరేషన్ తర్వాత ఒకలా కనిపించడం అసలు చెప్పలేము. కొన్ని డెకరేషనే వేరండి చూడ్డానికి గణపతి. అండ్ మనం వచ్చేసాం ఇంకో గణపతి దగ్గర. ఇది షార్ట్గా తీసానండి. బైక్లో ఫ్రెండ్ అసలు వీడియోస్ తీయట్లేదు, సో నేనే తీసాను. అండ్ ఆఫ్టర్నూన్ టైంలో తీసానండి. ఏది విజువల్ అంతగా బాగాలేదు. అండ్ నైట్ టైంలో కూడా ఇంకో వీడియో తీస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా ఇంకో వీడియో వస్తుంది. ఈ గణపతిని చూడగానే నాకేమనిపిస్తుందంటే ఇక్కడే కూర్చొని పద్ధతిగా మంచిగా పూజ చేయాలనిపిస్తుందండి నాకైతే. మంచిగా నేనే ఇక్కడ పంతుల్లో కూర్చొని పూజ చేయాలని ఉంది. ఇంకా స్టార్ట్ అయిపోతాం ఇంకో గణపతి దగ్గర. అది మన నిర్మల హృదయ స్కూల్ వాళ్ళు పెట్టారంట, నాకు తెలీదు. పైన స్వయంగా విష్ణువు తిలకమే ఉందండి. ఇంకేంటి, గోవింద మాధవ జయ జయ ఈ జగతికి. బయట విష్ణువు తిలకం, లోపల చూడగానే ముద్దుగా గణపతి దగ్గర రాములూరు కూడా కూర్చోవడం అసలు అనుకోలేదండి. ప్రతి ఒక్క గణపతి దగ్గర ఒక్కొక్క విధంగా దేవతలు ఉన్నారు. ఇంకా వచ్చేసామండి మన కుమార్గల్లికి. యాజువల్గా ఇక్కడ స్వయంగా గణపతి శివుడిలా కనిపిస్తుంది. శివుడు గణపతి ఏంటంటే శివుడే గణపతి, గణపతే శివుడు. శివుడి కుమారుడు వినాయకుడే స్వయంగా శివుడి అవతారం వేసుకోవడం అసలు షాకింగ్. అసలు ఎంత బాగుందో ఇది. అన్నిట్లో అయితే ఈ గణపతిని ఖచ్చితంగా మనం చూడాలి. ఇది కుమార్గల్లీలోనే ఉంది. అండ్ ఈ గణపతిని మీరు క్లాట్గా గమనించండి. కన్నులు ఆర్పుకుంటూ ఉంటుంది గణపతి. అంటే ఎంత బాగా అంటే ఎవరైనా మనుషులు కనురెప్పలు ఆర్పినట్టుగా గణపతి కూడా స్వయంగా కనురెప్పలు ఆర్పుతూ ఉంటుంది. మీరు కరెక్ట్గా చూడండి ఒకసారి, మీరు క్లాట్గా చూడండి. గణపతి తన కళ్ళను ఆర్పుతూ తెరుస్తూ ఉంటుంది. ఎవ్వరు స్వయంగా చూస్తారండి చెప్పండి? ఏ మనిషి అది చూడలేడు. నేనైతే నా ఫ్యూచర్ గురించి చెప్తున్నాను దేవుడికి అయితే అక్కడ. చాలా ఇయర్స్గా ఇక్కడ వినాయకుడిని కూర్చోబెడతారంట. నా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చాను. స్వయంగా రైల్వే వాళ్ళే ఇక్కడ అందరి ఎంప్లాయీస్ కలిసి దీన్ని పెట్టారంటండి ఇక్కడ. అంటే ఆల్ టైం పెడతారంట. గ్రేట్ కదా రైల్వే వాళ్ళు. నిజంగా రైల్వే వాళ్ళు ఎంతైనా గ్రేట్ అండి. నాకే తెలియదు ఇన్ని రోజులుగా రైల్వే వాళ్ళు కూడా ఒక గణపతి పెడతారు రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అని. గ్రేట్ కదా, ఎంత బాగుందో చూడండి. అండ్ బాయ్ బాయ్ అండి, ఇదే లాస్ట్.